ఇందు అదే ఏరియాలో ఒక బెంచ్ పై కూర్చొని చాలా బాధపడుతూ వాళ్ళ అత్తయ్య తిట్టిన తిట్లనే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఈరోజు నువ్వు కట్నం తీసుకురాకపోతే ఈ ఇంటికి రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ కట్నం తీసుకువస్తేనే ఈ ఇంట్లో నువ్వు అడుగు పెట్టాలి అని చెప్పి ఇంకా గట్టిగా చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ పాపం ఏడుస్తూ ఉంటుందన్నమాట ఇందు. అప్పుడే కొంతమంది రౌడీలు రిసార్ట్ నుండి బయటికి వస్తూ ఉంటారు. రేయ్, అక్కడ చూడరా, ఒక అమ్మాయి ఉంది, మన కోసమే వచ్చినట్టుంది, ఒంటరిగా కూడా ఉంది, రండి అని చెప్పి ఇంకా రౌడీలందరూ మొత్తం చుట్టుముట్టేస్తారనమాట ఇందుని. ఏయ్, ఎవరు మీరు, తప్పుకోండి అని అడుగుతుందనమాట. ఇంకా ఇందు, తప్పుకోవడానికి రాలేదు, నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చాం. నిన్ను ఇందాకటి నుండి గమనిస్తూనే ఉన్నాం, ఒంటరిగా ఉన్నావు, ఏడుస్తున్నావు, నువ్వు దేని విషయంలోనో బాధపడుతున్నావు, నీకు మేము డబ్బులు ఇస్తామని చెప్పి ఇంకా వేరేగా బ్యాడ్గా మాట్లాడుతూ అబ్యూస్ చేస్తూ ఉంటారనమాట హిందూని. ఇంకా హిందూ పాపం తప్పించుకోవాలని చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా మీరా హిందూకి కాల్ చేస్తూనే ఉంటుంది. అయినా హిందూ అయితే కాల్ లిఫ్ట్ చేయదు. ఇదేంటి హిందూ కాల్ లిఫ్ట్ చేయట్లేదు? ఇప్పుడు ఈ విషయం అన్నయ్యకి చెప్తే భూమి దత్తత ఆగిపోతుంది. అసలే మొన్న భూమి దత్తత ఆగిపోయింది, ఇప్పుడు అది జరిగితే మళ్ళీ పాపం అన్నయ్య భూమి ఫీల్ అవుతారు, చెప్పకూడదని చెప్పి అటు ఇటు తిరుగుతూ పాపం టెన్షన్ పడుతూనే ఉంటుంది మీరా. భూమి మీరా దగ్గరికి వస్తుంది. ఆంటీ, ఏమైంది, మీరు చాలా టెన్షన్గా కనిపిస్తున్నారు అని అడుగుతుంది పాపం భూమి. ఏం లేదు భూమి, ఏం లేదు అని చెప్పి పాపం అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట. అలా ఇంకా మీరా ఆంటీ ఏం దాచిపెడుతున్నారని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా భూమి ఇది ఇలా ఉండగా ఇందుని రౌడీలు ఇంకా వాళ్ళ రిసార్ట్కి తీసుకువెళ్ళడానికి ఇంకా బలవంతంగా లాక్కు వెళ్తూ ఉంటారు. అప్పుడే లొకేషన్ని ట్రేస్ చేసిన చెర్రీ పరిగెత్తుకుంటూ కరెక్ట్గా ఇందు ఉన్న లొకేషన్కి వస్తాడు. ఇంకా ఇందుని ఆ రౌడీలు అలా అబ్యూస్ చేయడం చూసి వెంటనే ఇంకా రే అని చెప్పి చెర్రీ వెళ్ళి ఆ రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఆ రౌడీలు, రేయ్ ఎవడ్రా వీరు, పట్టుకోండ్రా వీరిని అని చెప్పి ఇంకా చెర్రీని బాగా పాపం రౌండప్ చేసి గట్టిగా పట్టుకుంటారనమాట రౌడీస్. ఇంకా రౌడీలు పట్టుకొని బాగా పాపం చెర్రీని కొడుతూ ఉంటారు. ఇంకా ఇందు ఏమో పాపం వాళ్ళ తమ్ముడిని విడిపించడానికి వస్తూ ఉంటుంది. ఇందు పారిపో పారిపో అని చెప్తూ ఉంటాడు పాపం ఇంకా చెర్రీ. అలా ఇందు పారిపోతూ ఉంటే ఒక రౌడీ ఇంకా అలా ఒక చెయ్యి పట్టుకుంటారనమాట. వెనక్కి తిరిగి చూసేసరికి గగన్ ఇందు చేయి పట్టుకొని ఒకవైపు రౌడీ మెడ పట్టుకుంటాడు. ఇంకా రౌడీని గట్టిగా కొడతాడనమాట గగన్. ఒక్కసారిగా ఇందు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా ఇందు అయితే హ్యాపీగా చూస్తూ ఉంటుంది. గగన్, ఏంటమ్మా పారిపోతున్నావా? ఈ అన్నయ్య ఉండగా నువ్వు పారిపోవాల్సిన అవసరమే లేదమ్మా ఇందు. నువ్వు ఈ రౌడీ వెధవల్ని మేము కొడుతుంటే చూసి తీరాలి, సరేనా అని కూర్చోమని చెప్పి ఇంకా అలా బాగా కొడుతూ ఉంటాడనమాట గట్టిగా గగన్. ఇంకా చెర్రీని కూడా విడిపించి గగన్ చెర్రీ ఇద్దరు కలిసి ఇంకా బాగా కొడతారనమాట ఆ హిందువుపై అటాక్ చేసిన రౌడీలని. ఇంకా హిందూ పాపం అన్నయ్య అని గగన్ చేతులు పట్టుకుంటుంది. హిందూ, ఏమైందమ్మా, అసలు నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు, నాకేమీ అర్థం కావట్లేదు అని అడుగుతారు గగన్. అన్నయ్య, ఏం చెప్పమంటావన్నయ్య, నీకు తెలుసు కదా అపూర్వ అత్తయ్య కట్నం ఇస్తానని చెప్పి ఇవ్వలేదు, వాళ్ళు నాపై చాలా కోపంగా ఉన్నారు. అప్పుడు కూడా కట్నం ఇస్తానని చెప్పి స్వీట్స్ ఇవ్వడం, తర్వాత ఏమో ఇలా చేయడం అని చెప్పి ఇంకా జరిగిన ఫ్లాష్ బ్యాక్ మొత్తం స్వీట్లు తేవడం, తర్వాత ఏమో వాళ్ళ హస్బెండ్ కవర్ చేయడం, అది జరగడం ఇది జరగడం అంతా ఇంకా చెప్తారనమాట. ఇంకా చెప్పేసరికి గగన్ ఆలోచనలో పడతాడు. నేను పుట్టింటికి వెళ్ళాలి అనుకోలేదన్నయ్య, ఎందుకంటే భర్త వదిలేసిన భార్యగా మా ఇంట్లోనే ఉండాలని నేను అనుకోలేదు, దానికంటే చావే నయమని ఇక్కడికి వచ్చేసాను అని పాపం చాలా బాధపడుతూ చెప్తూ ఉంటారనమాట. ఇంకా ఇందు వైపు చెర్రీ గగన్ ఇద్దరు జాలిగా చూస్తూ ఉంటారు. ఇంకా చెర్రీ పాపం చాలా బాధపడుతూ ఉంటాడు. రే చెర్రీ, ఎందుకురా బాధపడుతున్నావు అని అడుగుతారు. లేదన్నయ్య, నేను ఇందు కళ్ళల్లో ఇంతలా కన్నీళ్ళు ఎప్పుడు చూడలేదు, దీనికి కారణం మా అపూర్వ అత్తయ్యే. వాళ్ళకి ముందు కట్నం ఇస్తానని ఎందుకు ఆశ చూపించాలి, తర్వాత ఎందుకు పోస్ట్ పోన్ చేస్తూ ఉండాలి, ఇదంతా తలుచుకుంటుంటేనే నాకు వాళ్ళతో వెళ్ళి గొడవ పెట్టుకోవాలనిపిస్తుంది అన్నయ్య అని అంటాడు చెర్రీ. రే చెర్రీ, ఇది గొడవ పెట్టుకుంటే తీరే సమస్య కాదురా, దీనికి ఏం చేయాలో నాకు బాగా తెలుసు. అమ్మా ఇందు,
రా వెళ్దాం అని చేయి పట్టుకొని తీసుకువెళ్తూ ఉంటాడు గగన్. అన్నయ్య ఎక్కడికి? ఆ ఇంటికి వద్దన్నయ్యా, వద్దు అని అంటుంది. పాపం ఇంకలా తనైతే లేదు, నేను చెప్తాను కదమ్మా, రా వెళ్దామని చెప్పి ఇంకలా గగన్ ఇందుని ఒక ప్లేస్కి తీసుకువెళ్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా భూమి శరత్చంద్ర దత్తత కార్యక్రమం కరెక్ట్గా జరగబోతూ ఉంటే ఇంకా కాఫీ తాగిన అపూర్వ నోట్లో నుండి పాయిజన్కి వచ్చినట్టు నురగలు వస్తూ ఉంటాయి. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అందరూ. ఇంకలా చూస్తూ ఉంటారనమాట. అప్పుడే నక్షత్ర భూమిపై నింద వేస్తుంది. ఖచ్చితంగా ఇది కావాలనే మా అమ్మకి విషయం కల్పించింది, మమ్మీకి దత్తత కార్యక్రమం ఇష్టం లేదని ఇలా చేసింది అని చెప్పి ఇంకా నిందలు వేయడం స్టార్ట్ చేస్తారు భూమిపై. ఏంటమ్మాయి ఇంకా చూస్తున్నావేంటి? అపూర్వ ప్రాణాలే పోయే పరిస్థితి వచ్చేసింది. అలా జరగకుండా ఉండాలంటే ఈ భూమిని పోలీసులకు అరెస్ట్ చేయించాలని చెప్పి పోలీస్ని కూడా పిలిపిస్తారనమాట. ఇంకా శరత్చంద్ర వాళ్ళు. శరత్చంద్ర ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా చూస్తూ ఉంటారు. నాకు అర్థమైంది, నాపై ఇంతటి నిందలు వేయాలనుకున్నారు కదా, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నేను తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి నా ప్రాణం తప్ప నాకేదీ లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి జైలుకు వెళ్ళి నిందలు పడే కంటే ఆ చావేదో ఇక్కడే చేస్తాను అని చెప్పి అపూర్వ తాగిన కాఫీనే తాగుతుందనమాట భూమి. తాగినా సరే తనకి ఎలాంటి రిజల్ట్ ఉండదు. ఇంక భూమిని చూసి ఒక్కసారిగా కృష్ణప్రసాద్ శరత్చంద్ర షాక్ అయిపోతారు. చూసారా నాన్న, నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. ఇప్పుడైనా అర్థమైందా? వీళ్ళు నాపై విషం చిమ్మడానికే ఇలా చేశారు నాన్న అని పాపం ఏడుస్తూ చెప్తుంది భూమి. ఇంకా నక్షత్ర, అవును డాడీ, నాకు మీరు దీన్ని దత్తత తీసుకోవడం ఇష్టం లేదు డాడీ, ఇష్టం లేదు. మీ కూతురు అంటే కేవలం నేను మాత్రమే ఉండాలి, ఇంకెవరు నా పొజిషన్ని తీసుకోవడం నాకు ఇష్టం లేదు. ఈ దత్తత నాకే కాదు మమ్మీకి కూడా ఇష్టం లేదు. మమ్మీ చెప్పు అని అడుగుతుంది నక్షత్ర. బావా, నిజమే బావా, తను ఎవరో తెలీదు, ఏంటో తెలీదు, ఎక్కడి నుండి వచ్చిందో తెలీదు. పైకి మంచిగా కనిపించే వాళ్ళంతా మంచి వాళ్ళని నువ్వు ఎలా అనుకుంటావు బావా? నేను ఎప్పుడు నీ కోసం, నీ సంతోషం కోసమే ఆలోచిస్తాను. అలాంటిది భూమి దత్తత విషయం అంటే కొన్ని వేల సార్లు ఆలోచించుంటాను కదా బావా. అందుకే చెప్తున్నాను బావా, ఇలాంటి విషయంలో ఆచితూచి అడుగు వేయాలి బావా. నా మాట విని ఈ దత్తతని ఆపేసే బావా అని అంటుంది. ఇంకా కావాలని ఎమోషనల్గా అపూర్వ. చూడండి, ఈ దత్తత ఆగిపోవాలని అపూర్వ నక్షత్ర ఇంతలా కోరుకుంటారని నేను కల్లో కూడా ఊహించలేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను, భూమి నాకు శోభాచంద్రకి పుట్టిన కూతురు అని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఈ దత్తత కార్యక్రమం నచ్చిన వాళ్ళు ఉంటే ఇక్కడ ఉండండి, లేకపోతే నిరభ్యంతరంగా ఈ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోండి. నాకేమీ ఇబ్బంది లేదు. ఎవరు ఉన్నా లేకపోయినా నేను నా కూతురు ఇదే ఇంట్లో ఉంటాం అని గట్టిగా చెప్తారు శరత్చంద్ర. ఇంకా భూమి అలా చూస్తూ ఉంటుంది. అపూర్వ, బావా అది కాదు అని అంటుంది. అపూర్వ, నీకు ఇచ్చింది రెండే ఆప్షన్స్. దత్తతకి ఒప్పుకుంటావా, ఇంటి నుండి బయటికి వెళ్తావా చెప్పు అని అడుగుతారు శరత్చంద్ర. అమ్మాయి ఇంట్లోనే ఉండమ్మాయి, నువ్వు బయటికి వెళ్ళిపోతే ఇంకా ఉన్న ఈ పవర్ కూడా పోతుందమ్మాయి అని చెప్తుంది గోరింటాక్ పిన్ని. సరే, అర్థమైంది. సరే బావా, నేను ఇక్కడే ఉంటాను. నిన్ను విడిచి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను బావా అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అపూర్వ. పంతులు గారు, దత్తత కార్యక్రమాన్ని మొదలు పెట్టండి అని అంటారు శరత్చంద్ర. అలా ఇంకా సక్సెస్ఫుల్గా భూమి శరత్చంద్ర దత్తత కార్యక్రమం అయితే జరిగిపోతుంది. అప్పుడే కరెక్ట్గా ఇంకా గగన్ ఇందుని తీసుకొని గగన్ శరత్చంద్ర ఇంటికి వస్తాడు. ఇంకా గగన్ తీసుకొని రావడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట శరత్చంద్ర. రేయ్, ఏంట్రా మా ఇందుని నువ్వు తీసుకొస్తున్నావేంటి? అమ్మా ఇందు, ఏంటమ్మా నువ్విక్కడ అని అడుగుతారనమాట. ఇంకా శరత్చంద్ర, మావయ్య అది అని పాపం ఏడుస్తూ ఉంటుంది ఇందు. చూడు మిస్టర్ శరత్చంద్ర, నేను ఇక్కడికి ఇందుని తీసుకువచ్చింది నీకు తన పరిస్థితిని చూపించడానికి, అంతేకాని నువ్వు జాలి పడతావని కాదు. నా చెల్లెల్ని ఎంత బాగా చూసుకోవాలో నాకు బాగా తెలుసు అని అంటారు గగన్. ఇంకా శరత్చంద్ర, అమ్మా ఏమైందమ్మా, నాకేమీ అర్థం కావట్లేదు, ఏమైందమ్మా ఇందు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు శరత్చంద్ర. ఇదేంటమ్మాయి, ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు అని షాక్ అయిపోతుంది గోరింటాక్ పిన్ని. బావా, ఇది చిన్న విషయమే. హిందూ, ఏంటి నీకేదైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయాలి కదా,
కానీ ఎందుకు చేయలేదు? ఇలా బయట వాళ్ళని ఎందుకు నమ్ముతున్నావమ్మా అని గగన్ వైపు చూస్తూ అంటుంది. అత్తయ్య అని గట్టిగా అరుస్తుంది ఇందు. ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట. అలా ఇంకా వెంటనే తనైతే ఇంకా అలా అపూర్వ చూస్తూ ఉండిపోతుంది. వెంటనే ఇంకా అలా అప్పుడే గగన్ వీళ్ళనైతే తీసుకొస్తాడనమాట. తీసుకువచ్చి ఇంకా వంశీ వాళ్ళ అమ్మా నాన్నని కూడా ఇంటికి పిలిపిస్తాడు. ఇంకా వంశీ, రండి, ఇవాళ మీ చావో బ్రతుకో తేలిపోతుందిలే. వెళ్ళి మీరు నా ఇందుని బయటికి గెంటేశారు కదా, ఇప్పుడు చూడండి మీకేమవుతుందో అని ఇంకా అలా తీసుకువెళ్తూ ఉంటాడనమాట. వెంటనే వంశీ వాళ్ళ అమ్మా నాన్నని ఇంకా శరత్చంద్ర వాళ్ళ ఇంటికి వాళ్ళు కూడా వస్తారు. చూసారా, వీళ్ళనే అడగండి ఏం జరిగిందో, వీళ్ళైతేనే మీకు కరెక్ట్గా సమాధానం చెప్తారు అని గట్టిగా చెప్తాడు గగన్. ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట. ఈ అపూర్వ వాళ్ళ అమ్మా నాన్న. అపూర్వ అయితే ఇంకా వద్దు అని సైగ చేస్తూ ఉంటుంది. చెప్పండి ఏమైంది, అసలు ప్రాబ్లం ఏంటి? మా ఇందుని మీరు ఎందుకు ఇంటి నుండి బయటకు పంపించేశారు? నిజం చెప్పండి, ఇక్కడ మీరు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు అని గట్టిగా చెప్తాడు శరత్చంద్ర. శరత్చంద్ర గారు, మీకు తెలియదంటూ ఏముంటుందండి? మీరు ఇందునిచ్చి పెళ్లి చేస్తాననే బదులు కట్నం కూడా ఇస్తానని చెప్పారు. ఏదో మధ్యతరగతి వాళ్ళం, మా కట్నానికి మేము ఆశపడ్డంలో తప్పేమీ లేదు కదండి. అందుకే కట్నాన్ని తీసుకురమ్మని అడిగాము. కానీ అపూర్వ గారు ఇప్పుడు ఇస్తాము, రేపిస్తాము, ఎల్లుండి ఇస్తాము అని మా కట్నాన్ని మాకు ఇవ్వకుండా చేశారు. ఇదిగో మా వంశీగాడు ఆ కట్నాన్ని మేము పదే అడుగుతున్నామని ఈ భూమి ఇందుని ఇలా కవర్ చేయడానికి ట్రై చేశాడు. మాకు అది నచ్చక మేము ఇంటి నుండి పంపించేశాం. ఇదే జరిగిందండి. చూడండి, ఒక మధ్యతరగతి మగపిల్లవాడు ఉన్న అమ్మా నాన్నలుగా ఆలోచించింది పెళ్లి కూతురుతో పాటు మేము కట్నం కూడా వస్తుంది అని. ఆ కట్నాన్ని మీరు ఇవ్వలేదు. అందుకే ఇలా చేస్తేనైనా మీకు కట్నం వస్తుందేమోనని ఆశపడే ఇలా చేశాం అని చెప్తారనమాట. ఇంకా వంశీ వాళ్ళ అమ్మా నాన్న. అయితే ఒక ఆడపిల్లని ఇంటి నుండి గెంటేస్తారా? ఛీ, అసలు మీరు మనుషులేనా? బావా, చూసావా బావా వీళ్ళు ఎంత నీచులో అని అంటుంది అపూర్వ. అపూర్వ చెంపపై ఒక్కటి కొడతాడు శరత్చంద్ర. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. ఏంటి అపూర్వ, ఏంటి నువ్వు చేసిన పని? ఏదో బాగా చూసుకుంటావని ఆస్తిని, ఇందు విషయాన్ని అన్నిటినీ నీకు అప్పచెప్తే నువ్వు చేసేది ఇదా? నా మేనకోడలు ఇందుకి 3 కోట్ల కట్నం ఇస్తానని వాళ్ళకి మాటిచ్చాను. ఇవ్వాలనే నేను అనుకున్నాను. కానీ నేను బిజీగా ఉండడం వల్ల ఆ పనిని నీకు అప్పచెప్పాను. కానీ నువ్వు పట్టించుకోకుండా ఏం చేస్తున్నావు అపూర్వ? నా మేనకోడలి కంట్లో కన్నీళ్ళు తెప్పించావు కదా అని గట్టిగా అరుస్తాడు శరత్చంద్ర. ఒక్కసారిగా భయపడిపోతుంది. అలా ఇంకా వెంటనే అపూర్వ, చూడండి, నన్ను క్షమించండి. ఒక ఆడపిల్ల తరపు తండ్రి స్థానంలో ఉన్నాను. తన మేనకోళ్ళైనా కన్న కూతురి కంటే ఎక్కువగా నేను చూసుకున్నాను. తనకి కట్నం ఇవ్వాల్సింది నేనే, కానీ నేను ఇవ్వలేకపోయాను. నన్ను క్షమించండి. ఇప్పుడే మీకు చెక్ రాసి ఇస్తాను అని ఇంకా అలా చెక్ అయితే రాసిస్తాడనమాట శరత్చంద్ర. ఇంకా వెంటనే గగన్, మిస్టర్ శరత్చంద్ర, మీరు నా చెల్లెలకి ఎలాంటి కట్నం ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ వీళ్ళకి 10 కోట్ల చెక్ ఇచ్చే తీసుకొచ్చాను అని చెప్తారు గగన్. ఒక్కసారిగా శరత్చంద్ర, అందరూ, కృష్ణప్రసాద్ అందరూ ఇంకా అలా షాక్ అయిపోతారు. రేయ్, నా మేనకోడలికి ఇవ్వడానికి నువ్వెవర్రా అని అంటారు శరత్చంద్ర. నేను తన అన్నయ్యని. తను ప్రమాదంలో ఉన్నప్పుడు కాపాడింది నేను. తను నా చెల్లెలు. నేను ఆయనతో మాట్లాడకపోయినా ఆయన కూతురు నాకు చెల్లెలే అవుతుంది కదా. నా చెల్లెలకి అన్యాయం జరుగుతుంటే నేను ఎలా చూస్తూ ఉండగలను అనుకుంటున్నావు శరత్చంద్ర? నేను ఇక్కడికి వచ్చింది నువ్వు వీళ్ళకి కట్నం ఇస్తావని కాదు. వీళ్ళ గురించి, నిజస్వరూపం ఆ అపూర్వ గురించి నీకు తెలియడానికి, తను నీ మేనకోడల్ని ఎంత బాగా చూసుకుంటుందో కళ్ళారా చూపించడానికే వాళ్ళని ఇక్కడికి పిలిపించాను. అంతేకాని నువ్వు వీళ్ళకి కట్నం ఇస్తావని కాదు అని గట్టిగా చెప్తాడనమాట గగన్. ఇంకా శరత్చంద్రకి చాలా సిగ్గేస్తుంది. అపూర్వ వైపు చీప్గా చూస్తూ ఉంటారు శరత్చంద్ర. ఇంకా మీరా గగన్కి నమస్కారం పెడుతుంది. గగన్, ఆ రోజు మీ ఇంటికి వచ్చి నిన్ను, మీ అమ్మని అనరాని మాటలు అన్నాను. మీరు నాకు చెడు చేస్తున్నారేమో, మా ఆయన్ని ఎక్కడ లాక్కు వెళ్ళిపోతారేమోనని చాలా తిట్టాను. కానీ నువ్వు నా కూతురి భవిష్యత్తును నిలబెట్టావు. నా కూతురు ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేసి
ఇవాళ దానికి నువ్వే ఒక ఆధారం అయ్యావు. చాలా చాలా థ్యాంక్స్ బాబు అని మీరా నమస్కారం పెడుతుంది. ఇంకలా గగన్కి, నమస్కారం పెట్టి నన్ను పెద్దవాణ్ణి చేయకండి. ఇప్పటికైనా మీ కూతురు ఎలా ఉంటుందో తెలుసుకోండి. అండ్ మీరిద్దరు ఇంకొకసారి నా చెల్లెలి కంట్లో కన్నీటి బొట్టు కనబడినా మీకు ఈ భూమిపై ప్రాణాలే లేకుండా చేస్తాను, గుర్తుపెట్టుకోండి అని గగన్ ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఒక్కసారిగా ఇంకా అలా గగన్ వైపు చూస్తూ ఉంటుంది భూమి. ఇంకా వెంటనే వాళ్ళ నాన్న తెలియకుండా పరిగెట్టుకుంటూ పక్కకు వెళ్తుందనమాట భూమి. ఏమండి ఏమండి ఆగండి, సార్ ఆగండి అని చెప్పి ఇంకా పరిగెట్టుకుంటూ వెళ్తుందనమాట భూమి. ఏంటి, ఏం నాతో మాట్లాడాలా? ఏం మాట్లాడాలి? నీకు కూడా ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతారు గగన్. అవును సార్, నాకు కూడా ప్రాబ్లమే, మీరే సాల్వ్ చేయాలి అని అంటుంది భూమి. ఏంటది అని అడుగుతారు గగన్. ఏం లేదు సార్, నాకు ఒక మహానుభావులు ఉద్యోగం ఇచ్చారు. ఇవాళ నేను సెలవు పెట్టానని ఉద్యోగాన్ని తీసేస్తానన్నారు. ఆయనతో మాట్లాడి మీరే ఎలాగైనా నా ఉద్యోగం నాకు ఇప్పించండి ప్లీజ్ అని అడుగుతుంది భూమి. హేయ్, ఏంటి తిక్కగా ఉందా అని అడుగుతారు గగన్. తిక్కగా కాదు, మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. మీరు హిందూ జీవితాన్ని నిలబెట్టి అక్కడికి వెళ్ళిపోయారు. అది చూస్తుంటేనే నాకు చాలా హ్యాపీగా ఉంది అని ఇంకా భూమి గగన్ని హక్ చేసుకుంటుంది. గగన్ ఒక్కసారిగా ఇంకా అలా చూస్తూ ఉండిపోతాడు. ఇదంతా దూరం నుండి చెర్రీ చూస్తూ ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు. ఇంకా చెర్రీ అలా చూస్తూ ఉంటాడనమాట. ఏంటి నేను చూస్తుంది నిజమా అబద్ధమా అని ఇంకలా షాక్లో చూస్తూ ఉండిపోతాడు చెర్రీ. ఇది ఇలా ఉండగా అపూర్వ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అయిపోయిందమ్మాయి నీ పని, గోవిందా. ఇన్ని రోజులు నీకు మర్యాద ఉండేది, గౌరవం ఉండేది. ఒక్క దెబ్బలో ఆ భూమి నీకు ఈ ఇంట్లో స్థానాన్ని, ఆ గగన్ నీకు ఈ ఇంట్లో ఉన్న పరువుని ఇద్దరు కలిపి 2 జళ్ళు పట్టుకొని లాగినట్టు 2 పరువులు తీసేశారు. ఇంకా నీ పరిస్థితి ఏమవుతుందమ్మాయి అని అంటుంది గోరింటాకు పిన్ని. పిన్ని, నువ్వు అలా నన్ను తక్కువ అంచనా వేయొద్దు పిన్ని. ఇప్పుడు నేనంటే ఏంటో నీకు చూపిస్తాను కదా పిన్ని, నేనంటే ఏంటో నీకు తెలిసేలా చేస్తాను పిన్ని అని ఇంకా గట్టిగా చెప్తుంది అపూర్వ. చేస్తాను అంటుంది, కానీ ఏమీ చేయదు అని ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట గోరింటాకు పిన్ని. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శరత్ చంద్ర ఇంకా న్యూస్ పేపర్ చదువుతూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి ఎవరో డోర్ నాక్ చేస్తారు. ఇంకా డోర్ నాక్ చేసి చూసేసరికి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయిని భూమి చూస్తూ ఉంటుంది. ఎవరు మీరు, లోపలికి రండి అని అంటుంది భూమి. నేను శరత్ చంద్ర గారితో మాట్లాడాలి అని అంటుంది ఆ అమ్మాయి. ఎవరు అని చెప్పి చూస్తూ ఇంకా వెళ్ళేసరికి శరత్ చంద్ర దగ్గరికి వెళ్ళి నాన్న అని శరత్ చంద్ర కాళ్ళపై పడుతుంది. ఒక్కసారిగా శరత్ చంద్ర షాక్ అయిపోతాడు. ఎవరు నువ్వు అని అడుగుతారు శరత్ చంద్ర. నాన్న, నేను మీ కూతుర్ని నాన్న, నేను మీకు శోభామ్మకి పుట్టిన కూతుర్ని